ఎకరన్నరలో జామ వేసాను, ట్రైమన్ గోవా. అది 2021లో వేసాను. మొక్క 50 రూపాయలు, 40, 50 ఆ రేంజ్లో తెచ్చి 888 మొక్కలు ఎకరన్నరలో వేసాను. మొక్క ఉడిచిన ఆ 8 మాసాల నుండే క్రాప్ తీసాను. దీనికి అంతా డ్రిప్ ద్వారా వేసాను. ఈ మొత్తం ఈ ఎకరన్నరలో ఒక 8 లోడ్లు గత్తం వేసాను. వేసి 6 మాసాలకు కూడా గత్తం వేసాను. తర్వాత 8 మాసాల్లో క్రాప్ తీసి 8 మాసాల్లో 40,000కి వచ్చింది మొక్కలోన. ఆ రెండో క్రాప్ అంది ₹1,00,000, సుమారు 1,20,000 వచ్చింది. ఇప్పుడైతే క్రాప్కి 1,50,000 వస్తుంది. కనుక ఈ ప్రకృతి వ్యవసాయంలో నేను చేసింది ఏ పురుగు మందు వాడకుండా, ఫెర్టిలైజర్ అంటే DAP, పొటాష్ ఇవన్నీ వాడకుండా అంతా సేంద్రియ పద్ధతిలోనే చేశాను. దీనికి ఏంటంటే నీమాస్త్రము వేసేసాము, అంటే పిండి నల్లి, తర్వాత పేని ఇవన్నీ రాకుండా ఉండడానికి. తర్వాత ఏంటంటే అప్పుడప్పుడు పిండి నల్లును పండేకి వస్తే అగ్నాస్త్రం చేసాము. తర్వాత తెగులు రాకుండా పెరుగు అంటే పుల్లటి మజ్జికి వేసేసాము. అలాగే పేడ, ఇంగువ, మూత్రం అవి కూడా వేసేసాము. కనుక ఇవి చాలా ప్రకృతి వ్యవసాయంలో చాలా బాగుంది. ఖర్చు కూడా మనకు తగ్గుతుంది. భూమి బలం చేయడానికి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుబాటులో తీసుకురావాలంటే PMDS అంటే నవధాన్యాల సాగు చేయడం జరుగుతుంది. ఈ నవధాన్యాల సాగు చేస్తూ ఈ రైతు పురుగులు తెగుళ్ళు అంటే నవధాన్యాల సాగు చేసిన అంటే రసాయన వ్యవసాయం చేసేటప్పుడు పురుగులు తెగులు ఎక్కువ వచ్చుండేవి. ఈ నవధాన్యాలు వేసి ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత పురుగులు తెగుళ్ళు చాలా వరకు అరికట్టడం జరుగుతుంది. ఈ అరికట్టిన మార్గంలో ఎక్కడైనా పురుగులు తెగుళ్ళు అంటే ఏదైనా జామాకు వచ్చేసరికి ఇక్కడ కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఏంటి, బోరాన్ లోపం కనిపిస్తుంది, పొటాష్ లోపం కనిపిస్తుంది. ఈ రెండు లోపాలకు కూడా నవధాన్యాలు చేయడం వల్ల ఇప్పుడు అవి అంత లేదు, కెమికల్ వ్యవసాయంతో పోలిస్తే ఇప్పుడు అంతగా లేదు. అదే కాకుండా ఈ ముడ్డిపూచి ఏదైతే ఉందో పండుగ, ప్రతి జామకాయ కూడా పండుగ తప్పనిసరిగా జామ తోటలు ఆశిస్తాయి. ఈ జామ తోటలో పండుగ ఆశించిన సమయంలో ఏమవుద్దంటే కాయలన్నీ కూడా రాలిపోతాయి. రాలిపోయిన సమయంలో రైతుకు దిగుబడి తగ్గిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి అది నివారణగా రైతు ఏం చేస్తున్నాడంటే దశపర్ణి కషాయం స్ప్రే చేయడం వలన ముడ్డుపుచ్చు కూడా పండుగ కూడా నివారణ చాలా వరకు అరికట్టడం జరిగింది. ఈ పంటలో చూస్తే ఇలాంటి పురుగులు తెగుళ్ళు ఇంకొక సంవత్సరంలో ప్రకృతిని కొనసాగించినట్లయితే పురుగులు తెగుళ్ళు కానీ ఈ లోపాలు కానీ ఏమీ కనిపించాయి పంట పొలాల్లో. ప్రకృతి వ్యవసాయం రైతు చేయడం వలన గతంలో కెమికల్తో పోలిస్తే పురుగు మందుల ఖర్చు, అదేవిధంగా యాజమాన్య పద్ధతుల ఖర్చు చాలా వరకు పెరిగాయి. ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత రైతుకి యాజమాన్య పద్ధతులు తగ్గుతూ ఖర్చు ఏదైతే ఉందో కెమికల్ ఖర్చుతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయం ఖర్చు తగ్గింది. అదేవిధంగా ఏడాది పొడవునా చూస్తే మొదటి సంవత్సరం ₹1,00,000 ఆదాయం తీశారు. రెండో సంవత్సరం ₹1,60,000 ఆదాయం తీయడం జరిగింది. రాబోయే రోజులు వచ్చే సంవత్సరం 3 లక్షల వరకు ఈ రైతు ఆదాయం తీయడానికి పంటలో చూసినట్లయితే దిగుబడి అంత ఉంది.